ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని తక్షణం నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అనుసంధాన ప్రక్రియ నిలిపివేయాలని సూచించింది. ప్రజా పంపిణీ, కిరోసిన్, వంట గ్యాస్ మినహా ఇతర ప్రజా సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని ఈ నెల 11న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేవలం నేర పరిశోధనలో భాగంగానే కోర్టు ముందస్తు అనుమతి తీసుకుని మాత్రమే వ్యక్తిగత వివరాలు పంచుకోవాలని, మరే విధమైన పథకాలకు ఆధార్ కార్డులోని వ్యక్తిగత వివరాలు బదిలీ చేయకూడదని స్పష్టం చేసింది. కొద్దిసేపటి క్రితం జాతీయ ఎన్నికల సంఘం ఆధార్ తో అనుసంధానం చేసేటువంటి ఓటర్ కార్డును అనుసంధానం చేసేటువంటి ప్రక్రియను నిలుపుదల చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు, అదేవిధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఆర్డర్ను విడుదల చేయడం జరిగింది. ఈ నెల 11న సుప్రీంకోర్టు దీనిపై పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జరిగినటువంటి వాదాలు విన్న తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించేటువంటి అన్ని పథకాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డు అవసరం లేదని, ఆధార్ కార్డుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎటువంటి శాంక్టిటీ లేదని, న్యాయపరమైనటువంటి లేదు లీగల్ గా కూడా ఎటువంటి అవకాశాలు లేవని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం ఇటీవల, అంటే ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి ఎన్నికలకు ఆధార్ లింకు ఎట్టి పరిస్థితుల్లో జరపాల్సిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు అన్ని రకాల పథకాలకు, రైతు రుణమాఫీ వంటి అన్ని పథకాలకు కూడా ఆధార్ ను లింకప్ చేయాల్సింది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలలో మన రాష్ట్రానికి ప్రత్యేకంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఈ ఆధార్కు అనుసంధానం చేయటం అనేది సబబైన నిర్ణయం కాదని చెప్పి కూడా ఈ నెల 11న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఏవైతే ఎన్నికల కార్డులను, ఓటర్ ఐడి కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిందని చెప్పి గతంలో ఇచ్చినటువంటి ఆదేశం సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తిరిగి మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులన్నింటినీ కూడా తొలగిపోయి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చే వరకు కూడా ఎటువంటి ఆదేశాలు జారీ చేయడానికి లేదు అవకాశము. ఎటువంటి దీనికి సంబంధించిన ఇకపై జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిలుపుదల చేయాల్సిందిగా ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్తూ ఇకపై ఆధార్కు సంబంధించిన నిర్ణయాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు కేసుకు అనుగుణంగానే తీసుకోవాలి. ఒకవేళ నేరస్తులు ఎవరైనా ఉన్నా, నేరస్తులు అనుమానాస్పద వ్యవహారం ఏదైనా ఉన్నప్పుడు జరిగింది అనుకుంటే, ఏదైనా అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన వివరాలు తీసుకోవాలనుకుంటే దానికి కూడా ముందస్తుగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే అని కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగానే తాము ఇకపై వ్యవహరించాల్సిందిగా భారత ఎన్నికల సంఘం అదే విధంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల సంఘాలన్నీ కూడా అదే విధంగా వ్యవహరించాలని కూడా చాలా స్పష్టం చేస్తూ ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అన్ని ఎన్నికల సంఘాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.